హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ టాక్స్. ముందుగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ టచ్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. హియర్ కమ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ ఖాన్ సిటీ. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. హరీష్ జయరాజ్ డైరెక్షన్లో అర్జున్ దాస్, అన్నాబెన్, యోగిబాబు, ఒడివక్కరసు ప్రధాన పాత్రలో పోషించిన మూవీ ఖాన్ సిటీ. 2 గంటల 30 నిమిషాల నిడితో తమిళంలో రిలీజ్ అయిన ఈ మూవీని తెలుగు ఆడియోతో నెట్ఫ్లిక్స్లో ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. అర్జున్ దాస్ తన ఫ్యామిలీతో కలిసి ఒక చిన్న హోటల్ నడుపుతూ ఉంటాడు. ఒకరోజు స్కూల్కి వెళ్ళిన అర్జున్ దాస్ కొడుకుని ఎవరో కిడ్నాప్ చేయడంతో సినిమా మంచి ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేశారు. కిడ్నాప్ చేసింది ఎవరు, ఎందుకు చేశారో తెలియడం కోసం మనల్ని ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకువెళ్తారు. దీంతో ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లాష్ బ్యాక్లోనే సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, వీళ్ళందరూ ఫ్యామిలీగా ఎలా మారారో చూపిస్తారు. ఈడీ ఆఫీస్లో క్యాషియర్గా చేస్తున్న అర్జున్ దాస్కి తన గతప్పుల వలన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలాగే యోగిబాబు తన తల్లి ఒడివక్కరసు ఆరోగ్యం బాగు చేయించడం కోసం అతను డబ్బుల కోసం అతను తిప్పలు పడుతూ ఉంటాడు. అలాగే మరొక పాత్ర మిత్ర అనే అమ్మాయి అద్దె ఇంటి కోసం అడ్వాన్స్ ఇచ్చి ఇంటి ఓనర్ అతను కాదని తెలుసుకుని మోసపోతుంది. ఇలా ఈ నలుగురు డబ్బుల కోసం బాగా ఇబ్బందులు పడుతూ అదే డబ్బుల కోసం తమ ప్రయత్నాలు తమ చేస్తూ ఉంటారు. తమ బాధల్ని, తమ సమస్యల్ని అధిగమించడానికి వారు చేసిన మోసాలు, స్కాములతో సినిమా ఆద్యంతం బాగానే సాగుతుంది. ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకునే ట్విస్ట్తో ఇంటర్వెల్ బ్యాంగ్ ముగుస్తుంది. కిడ్నాప్ చేసిన వాళ్ళు వీళ్ళని కొత్తగా డిమాండ్లు చేయడం, ఆ డిమాండ్లు తీర్చమని కోరటం, అప్పుడే ఆ పిల్లలను వదులుతానని చెప్పడంతో ఇక వీళ్ళు మళ్ళీ స్కాములు చేయటం స్టార్ట్ చేస్తారు. సెకండ్ హాఫ్లో ఈ స్కాములతో వాళ్ళు చేసే ఈ ఇంట్రెస్టింగ్ దొంగతనాలతో వాటితో ఈ సినిమా సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. ఇక ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఇన్సెన్సిటివ్ సెకండ్ హాఫ్లో కొంచెం మిస్ అయ్యింది. అలాగే దర్శకుడు సెకండ్ హాఫ్ను కూడా బాగానే నడిపించాడు. ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అర్జున్ దాస్ వాయిస్, యోగిబాబు కామెడీ, స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటుంది. చక్కగానే సెట్ చేశారు. సినిమాలో మంచి ప్లస్ పాయింట్. సినిమాకి పాటలు లేకపోవటం ఒక మంచి ప్లస్ పాయింట్. సినిమా స్టార్టింగ్లో ప్లేబ్యాక్ సాంగ్ ఒకటి ఉంటుంది. అది అంత ఇంట్రెస్ట్గా ఏమీ ఉండదు. సినిమా చూసిన తర్వాత అందరూ మర్చిపోతారు. అలాగే కిడ్నాప్ చేసిన వాళ్ళకి మంచి గుణపాఠం చెప్పి మంచి ట్విస్ట్తో సినిమాను ముగించి సెకండ్ పార్ట్కి లీడ్ వదిలారు. ఫ్యామిలీతో అందరూ కలిసి చూడదగ్గ సినిమా. ఎక్కడ ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు. సన్నివేశాలకు తగ్గట్టుగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంటుంది. ఇట్స్ ఏ డీసెంట్ మూవీ, వన్ టైం వాచబుల్ మూవీ. ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3/5.